ఈడ కూర్చున్నావు బయట ఇండ్లు ఇస్తున్నారటగా సార్ బయట ఆ? బయట ఏమి ఇస్తారు తీసుకొచ్చారు ఇల్లు కూడా కొట్టారు తీసుకొచ్చారు ఇల్లు తోలేరు ఈడున్నాం. ఎన్నేళ్ళ ఇక్కడికి వచ్చి మీరు 8 సంవత్సరాలు 8 ఏళ్ళు అవుతుందా? ఆ. 8 ఏళ్ళు అవుతుంది. ఇక నాకు హెల్త్ బాగలేక హాస్పిటల్ చూపించుకుంటానా. ఉమ్. ఇక ఈయనే ఉంటాను. నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉంది. మరి ఇక ఇక్కడ దగ్గర పట్ల ఉంటే హాస్పిటల్ దప్పుకునేదట్టయినా ఉమ్. పోవచ్చు అని నేను ఇల్లు ఆశపడి ఇల్లు కట్టుకొని ఇడు ఉంటాను. మీరు ఇల్లు ఓన్లీ షెడ్డేనా కట్టుకున్నారా? రేకుల షెడ్ వేసేది. రేకుల షెడ్ వేసుకున్నారు. ఇప్పుడు అందులోనే ఉంటున్నారు. అలానే ఉంటాను. అలానే ఉంటే కూలగొట్టిర్రు. అడిగిరా మీరు కూలగొట్టేటప్పుడు మా ఇల్లు ఎందుకు మాకు ఇల్లు కూలగొట్టదు సార్. దండం పెడతాను, దాచనం పెడతాను, కాళ్ళు మొక్కుతాం అంటే ఇక అందరికి వచ్చి అందరికి కూలగొడతాను. అమ్మ నీది ఒక్కటే కాదు, నువ్వు అటు రావద్దని మున్సిపాలిటీ వాళ్ళు సామాన్లు తీసి బయట వేస్తావా మేము వేయాలని అన్నారు. ఇక దబా దబా వాళ్ళు మేము కలిసి సామాన్లు తీసి బయట వేసినాం. ఒక్క గుద్దు గుద్దితే నీ యొక్క కుక్కలేని గబగబాని కూలిపోయినాయి, మొత్తం కూలిపోయినాయి. ఒక్కలు చెక్కలేని అలా దోమల తెర ఉన్నది. ఆ దోమ తెర తీయబోయాక బర్రున కోసుకొని ఏళ్ళు దిగింది. ఇక ఆ దోమ తెర కూడా నా రక్తం నా ఇంటి మీద పోయింది అనుకున్నా. 3-4 చుక్కల బడ్డ వదిలిపెట్టిన బయటికి వెళ్ళి ఈ ఉన్న సామాన్లు సాలని ఓటేసారు కదమ్మా మొన్న మీరు? ఓటేసి సీనన్న గడియారం తీసుకున్నారా? సీనన్నదా ఎవరిదో? సీనన్న ఓటే ముందే గడియారాలు ఇల్లుకి ఇచ్చిండు. గడియారం ఆనే పడేసినావు తెచ్చుకున్నావా? మరి లేదు, ఎప్పుడో పోయింది గడియారం. మరి ఓట్లు వేసిన వాళ్ళే మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు కదా, గెలిపించిన వాళ్ళే. సార్ ఒక మాట చెప్తాను, నా హృదయంగా చెప్తానా. చెప్పండి. ఆశపడి మాకు ఉబ్బిచ్చి మెప్పించి మీకు అన్ని సాయం చేస్తానని చెప్పితే ఇవాళ గడియారం ఇచ్చిన రేపు మాకు ఇల్లు ఇస్తాడు, ఏదైనా సాయం చేస్తాడు అని ఆశపడ్డాం సార్. ఇప్పుడు అన్నం పెడతారంటే దాదాపు ఇస్తారా పట్టుకుంటూ అన్నం వేసి అన్నం గుంజుకుంటే ఎంత బాధ ఉంటది. నువ్వు ఇలా గడియారం ఇచ్చినావు ఆశపడ్డావు, రేపు ఇల్లు కూడా ఇస్తాడని ఇంకా ఆశపడ్డావు. ఉన్న ఇల్లు కూడా గోలగొట్టి ఇక ఈ పాలైంది. తెల్లందాక దోమలు కొట్టి సత్తను ఇంతలో దోమలు ఒక్కొక్క దోమ ఏమో గుట్టుడు. ఏం చేయాలి సార్? ఏం చేస్తారు మీరు? మీ పెద్ద మనిషి ఏం చేస్తాడు? మా ఆయన సుతారు పని చేస్తాడు. పోయిండా పనికి? పోలే. అసలే మాకు నీరసం అయిపోయింది. ఇక నాకు హార్ట్ ప్రాబ్లం సార్. నేను పని చేయొద్దన్నాడు డాక్టర్. మందులు వాడుతున్నా, హాస్పిటల్ రిపోర్ట్లు మందుల దగ్గర పెట్టుకున్నా. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? 2 కొడుకులు 1 బిడ్డ. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంకా వాళ్ళు పిల్లగాళ్ళు పనికి పోతారు ఉంటారు. ఎట్లా మరి ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది? మీరే న్యాయం చేయాలి. మీ కాలు మొత్తం రేవంత్ రెడ్డి చేయాలి కదా, న్యాయం రేవంత్ రెడ్డి చేయాలి. మాతోటి ఓట్లు వేయించుకోర్రు, గెలిపించుకోర్రు. చివరికి ఏమంటున్నారంటే మీరు అంతా కబ్జా చేసిర్రు, మేము వీళ్ళు కబ్జా చేసిన భూమిని మేము కాపాడినాం అంటున్నారు. ఇక అదంతా మీరే న్యాయం చేయాలి. పెద్దలండి, మేము ఏం చెప్పేది లేదు. మేము ఇండ్లు వేసుకున్నావు, వాళ్ళ దయ ఉండి మాకు మళ్ళీ వాళ్ళ ఇల్లు గూలగొట్టినావు, మళ్ళీ వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇస్తామని ఇస్తే వాళ్ళకు 1,000 కోట్ల దండాలు పెడతాం. మేము ఏ కష్టం చేసుకున్నా అన్ని అడగడం బంతాం. మాకు కావాల్సింది ఇల్లు, ఇంకంతా తప్ప వాళ్ళ సొమ్ములు వద్దు, వాళ్ళ ఆస్తులు వద్దు, వాళ్ళ భూములు వద్దు. మాకు కూలిపోయిన ఇల్లు ఇస్తే మళ్ళీ వాళ్ళ ఉంటాం. బయటికి వెళ్ళిపోతారా? అన్నే కావాలన్నా? అన్నే అందరం ఇప్పుడు ఎట్ట బయటికి వెళ్ళగొట్టితే ఇల్లు వచ్చున్నామో మళ్ళీ అందరం కలిసిపోయి అలానే ఉంటాం. వేరే దగ్గర ఎక్కడెక్కడెక్కడో ఇస్తారట. మరి అది పెద్దల నిర్ణయం, అందరు నిర్ణయం కావాలి. నేను ఒక్కదని చెప్తే ఎట్ట సార్? తిన్నారా మరి? ఏం పెడుతున్నారు ఇక్కడ? ఉప్మా పెట్టిర్రండి. ఇక కొంచెం అయితే అన్నం పెడతారు. అన్నం తింటాను. అన్నం ఏం కూర వేస్తున్నారు? పప్పు, చట్నీ, దోసకాయ కూర, ఏదో రకరకాల కూరలు, తినే కూరలు పెడతారు. మంచిగానే కడుపు తిన అబద్ధం ఆడుద్ది సార్. అది న్యాయం కాదు. మీరు న్యాయంగానే ఉన్నారు, వాళ్ళు న్యాయంగా లేరు. మీరు చెప్పొచ్చు ఇప్పుడు మాకేం పెడతలేరు, తిండి పెడతలేరు అని చెప్పొచ్చు. పెడతారు, అదే అంటున్నారు. తినే అబద్ధం ఆడొద్దు, కడుపుకు తినే అబద్ధం. ఓట్లు వేసుకొని అబద్ధం ఆడుతున్నారు కదా. వాళ్ళు ఓట్లు వేసుకొని ఇప్పుడు ఈ ఆడళ్ళు చేయబట్టి ఆడళ్ళు మొగోళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తేనే మేము గెలిచి మంత్రులమైనాం. మరి ఇవాళ వాళ్ళకు కూడా సంతోషంగా నేను ఎట్టా పైన అధికారిని ఉన్నానో మరి పేదలు కూడా అధికారంగా మంచిగా సంతోషంగా ఉండాలని మమ్మల్ని సంతోష పెడితే ఇంకా ముందు భవిష్యత్తులో కూడా నీకు సంతోషం కలుగుద్ది. మేము ఏడ్చిన కన్నీరు మొత్తం అక్కడగా పుట్టుద్ది. ఇప్పుడు బతకడానికి ఏం కావాలమ్మా నిజంగా మీరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఇండ్ల మీద ఇండ్లు ఉన్నాయి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని భూములు ఉన్నాయి. మనం అడుగుతలేం కదా అదంతా. ఏదో ఉండడానికి ఒక చిన్న గూడు అడుగుతున్నాం అంతే కదా. మరి వాళ్ళు కూడా మనుషులే కదా. మరి కనికరం లేని మనుషులు ఎట్లా తయారవుతారు? ఇప్పుడు చచ్చిపోతే బీదోడు చచ్చినా, ఉన్నోడు చచ్చినా, కోటీశ్వరుడు చచ్చినా, కోట్లు ఉన్నోడు చచ్చినా ఆ భూమిలో పోయేటోళ్ళే. 6 అడుగులే
అంతేగా సార్, తీసుకుపోయేదైతే ఏం లేదు కదా. సైజ్ తక్కువ రేవంత్ రెడ్డి లాగా అయితే 3-4 అడుగులే 4 అడుగులే చెప్తున్నా నేను. నాదైతే 4.5 అడుగులు 5 అడుగులు అడుగులు. ఈ గింత దానికి 1000 మంది మాటలు పడుతున్నాయి. నీకు మోక్షమేనా అది? ఎంత దారుణం సార్. తరతరాలు తగులుతుంది కదా తగలదా? ఇప్పుడు వెనకట తరతరాల కాదు, ఇప్పుడే తలుగుతాంది. ఎమ్మటే తలుగుతాంది. ఈ గోస కన్నీరు ఇలా కింద పడ్డది, నా రక్తం సుక్క కింద పడ్డది సారు. ఆ సుక్క తయారు కావాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది? ఆ సుక్క ఎమ్మటే ఇనికిపోతుంది. నీకున్న తెలివి లేకపోయా అమ్మాయిలకు? ఏం చేద్దాం, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక దోమ తెరపు లేకుండా చీరన కప్పుకుండా నాళ్ళనే వదిలిపెట్టి వచ్చిన చేయి దిగంగానే గుంజితే రాకుంటే ఏం చేయాలి? ఓట్లు వేసేటప్పుడు కూడా అమ్ముకోవద్దమ్మా మనము. 500, 1000, 5000, 3000 అమ్ముకుంటే మనకి ఇదే పరిస్థితి. మిమ్మల్ని అంటలేము, అందరం జనాలే కానీ సారు. ఇప్పుడు ఎవరైనా పెడతానంటే ఆశ కొడతానంటే భయం, దెబ్బ కొడతానంటే అంత దూరం ఉరుకుతాం, పెడతారంటే దెబ్బను ఉరుకుతాం. ఏదో ఇస్తుంది కదా ఆశతోటి వేసినావు. నువ్వు పెట్టి కొట్టినావు, కడుపు మీద నోట్లో పెట్టినావు, కడుపు మీద కొట్టినావు. అది నీకు మంచిదేనా సార్? అది ఇంకా అది అర్థం చేసుకోండి. సరే అమ్మా, ఓకే. సో వీళ్ళకున్న తెలివిలో కనీసం ఒక 1% తెలివి ఉన్న రేవంత్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ పేదల బతుకులు ఇట్లుండేవి కావు. ఎంత 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 గొప్పగా, ఎంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బతకడానికి ఏం కావాలి మీకు? మా పొట్ట ఎందుకు కొడుతున్నారు, మా గూడు ఎందుకు తీసేసిరని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీ బిడ్డల కొడుకులో లేకపోతే కొడుకుల్లో ఒక్కసారి అడగండి, అరే నేను పలానా చోట ఇల్లు గులగొట్టినరా అని అడగండి. వాడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కదా స్కూల్కి వెళ్ళి. ఆ పిల్లలు ఏం చెప్తారో ఒకసారి అడగండి. మీ ఇంట్లో ఉన్న మనవరాలు లాంటి పిల్లలు బయట దోమలు గుట్టుకుంటా అక్కడ మంచాల మీద చెట్ల కింద పడుకుంటున్నారు. ఇక్కడ దోమలు గుట్టుకుంటా ఈ లోపల పడుకుంటున్నారు. గాలి లేదు, వెలుతురు లేదు, చీకట్లో. మరి మీ పిల్లలు మరి వీళ్ళ పిల్లలు మీ పిల్లలుగా చూస్తారనే కదా వీళ్ళు మీకు అందరికీ ఓటేసి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని చేసింది. నాశనం అయిపోతారు మీరు, పురుగులు పడి వస్తారు. ఇది ఈ శాపము, వీళ్ళు పెట్టిన శాపనార్థాలు మీ తరతరాలుగా తగులితే తగలాల్సిన అవసరం కూడా ఉన్నది. తగలకపోతే మళ్ళీ నష్టమే సమాజానికి. తగలాలి మీకు తగిలి చాలామందికి ఎగ్జాంపుల్ కావాలి. ఈ జన్మలోనే అది జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకంటే దారుణమైన భయంకరమైన విషయం అయితే ఇంకొకటి ఉండదు. ఇది గవర్నమెంట్ భూమి, భూదాన్ భూమి, పేదలకు దక్కాల్సిన భూమి. అట్లాంటి భూమిని మీరు తీసుకొని ఇంకొక 32 ఎకరాలు సైడ్ చేసి మీ కబ్జాదారుల కోసం, తుమ్మల నాగేశ్వరరావు అనుసరుల కోసం సైడ్ పెట్టుకొని చివరికి ఐఏఎస్ చదివిన కలెక్టర్ కూడా అబద్ధాలు ఆడుతుందంటే ఇక ఆయన కలెక్టర్ గిరి ఎందుకు? మొన్ననే అండి నేను ఆయన ఇంటర్వ్యూ చేసిన ఐఏఎస్. ఆయన 2007 years బ్యాక్ 2018లో ఆయన ఐఏఎస్ టాపర్. ఆయన పేరు అనుదీప్ అనుకుంటా. 10 టీవీలో నేను ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినాను ఆయనని. చాలా గొప్ప కలెక్టర్ అవుతాడేమో అని. నేను ఇవాళ వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే నేను ఇట్లా జర్నలిస్ట్ రఘు మనతోలి వెళ్ళగానే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఎత్తుతలేడిగా కథం. మేము అడుగుతాం కదా, అందరు అడుగుతున్నారు భూదాన భూమి ఎంత అంటే 31 ఎకరాలు. భూదాన భూమి 31 ఎకరాలా 62 ఎకరాలా? ఆన్సర్ చేయాలా. వీళ్ళకి భూదాన యజ్ఞ బోర్డు నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాయా రాలేదా? ఆన్సర్ చేయాలా. ఆ భూమి గవర్నమెంట్ది అయినప్పుడు ఎందుకు వీళ్ళని అక్కడి నుంచి తీసేస్తున్నారు? ఆన్సర్ చెప్పాలా. అసలు హైకోర్టు ఆర్డర్ వచ్చిందా, CCLA ఆర్డర్ వచ్చిందా, ఏ ఆర్డర్తో నేను ఇల్లు కూలగొట్టినావు ఆన్సర్ చేయాలా. వీటన్నిటికి మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా, వాళ్ళకి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేనప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తాడు? కట్ చేస్తాడు. అదే జరిగింది. అంటే ఇంత చిన్న ఏజ్, దాదాపు ఒక 32-33 సంవత్సరాలు ఏముంటాయో ఆయనకి. అంటే మీరు కూడా ఈ రకమైన నాయకులకి లొంగి పనిచేస్తుంటే ఇక నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకుంటారు? రండి, మీరేం చేస్తారండి? ఇక్కడేనా చదువుకుంటున్నారా మీరు? ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఓకే, మీది కూడా కూలగొట్టారు? అవును సార్. ఓకే, మీరు మ్యారీడ్? అవును సార్. మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారు? అవునండి. ఏం జరిగిందండి ఆ రోజు నైట్? మీరు రిక్వెస్ట్ చేసుకున్నారా? చేసుకున్నాం. అసలు రిక్వెస్ట్ చేయడానికి అనేది ఏం లేదు సార్. వచ్చి ఇంటి మీద ఒకేసారి పడినట్లు అందరూ ఒకేసారి వచ్చేసి అసలు మాకు టైం కూడా ఇవ్వలేదు సార్. ఓకే, ఎట్లుందమ్మా ఇక్కడ? ఇక్కడ అంటే తినడానికి కూడా అసలు ఏమీ అందజేయట్లేదు సార్. ఇక్కడ ఉన్న దొరికిన వాళ్ళకి దొరుకుతున్నది, లేని వాళ్ళకి లేదు. తీసుకొచ్చిన ముందున్న వాళ్ళకు వస్తుంది, వెనకున్న వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు అది ఇందిరా మిన్లు ఇస్తున్నాం అని ఏదో పేర్లు చదువుతున్నాగా, మీ పేరు వచ్చిందా?
వచ్చింది సార్. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది తెలియదు సార్. ఎందుకంటే కూలగొట్టిన ప్రతిసారి ఎవరిదమ్మా ఇల్లు అని అంటే మాదని చెప్పి పేర్లు రాసుకొని ఎవరైనా పోతారు సార్. అది అంతే, ఎవరైనా పోతారు. కాకపోతే ఎక్కడో ఇస్తే మాకెందుకు సార్, మాది మాకు కావాలి సార్. మేము ఉన్న ప్లేస్ నే ఖాళీ చేపిచ్చేసి ఎక్కడో ఇస్తానంటే మేము ఎట్లా నమ్ముతుంటాం? ఉన్న గుడిసెలే కూలగొట్టేశారు. మాకు అసలు ఏమీ వద్దు, ఏం కట్టొచ్చు. మా గుడిసెలు మాకు, మేము అక్కడే వేసుకొని అక్కడే ఉంటాం అంతే. మాకు ఎక్కడో ఇస్తే మేము ఎట్లా తీసుకుంటాం సార్? మా ప్లేస్ని తీసుకొని ఎక్కడో ఇస్తామనంటే అది ఎంతవరకు నిజం? మరి మీరు గెలిపించిన నాయకులే ఈ రకంగా చేశారు కదమ్మా, ఎందుకు ఇంత దారుణంగా? 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాకి. కానీ ఎవరు వచ్చారు సార్? 3 మంత్రుల పేరుకి 3 మంత్రులు ఉన్నారనే కానీ ఎవరు వచ్చి చూసింది లేదు. కనీసం మేము ఉన్నామమ్మా అని ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. పార్టీలు కూడా అంత అయిపోయిన తర్వాత వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తున్నారు, మేము ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే చేస్తామని మాట్లాడుతున్నారు. ఉదయం ఘటన అంటే ఆ జేసీబీలు ఇవన్నీ వెహికల్స్ 5-6 గంటల నుంచి స్టార్ట్ అయినాయి. ఎవరు ఎందుకు రాలేదు? అప్పుడు రావాలి కదా, ఇదే జిల్లాలో ఉన్నారు కదా. ఇదే జిల్లాలో ఉన్నారు సార్, కానీ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు అనేది వాళ్ళకే తెలియాలి సార్. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి రారు. అందరు కుమ్మక్కయ్య అంటే పేదోడు బతకూడదు సార్, బతకూడదు. పేదోడు ఎదుగుతుంటే వాళ్ళని ఎలా అయినా తొక్కేయాలి అనే చూస్తారు. అంతేగాని పేదోళ్ళు బతుకుతారు, వాళ్ళకి ఏమన్నా ఇద్దాం, సాయం చేద్దాం అనేసి ఏమన్నా హామీ ఇచ్చారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇన్ని హామీలు ఇచ్చాము అన్నారు. ఏ ఒక్క హామీ ఎవరికి రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది వికలాంగులు ఉన్నారు. కానీ వాళ్ళకి 4,000 పింఛన్లు అనేసి 2,000 పింఛన్లు అనేసి చెప్పారు. కానీ ఎవరికి వస్తున్నాయి సార్? ఎవరికి కూడా రావట్లేదు.